ఈరోజు సజ్జల భార్గవరెడ్డి గారు విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ఈ కేసులు వీటికి సంబంధించి ఆవర్ గారు అంటే గతంలో ఏదో పొరపాటు చేస్తుంటేనే కదా సోషల్ మీడియాలో ముందు వైఎస్ఆర్సీపీ కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చేశారు, ఈ పోస్ట్ చేశారు అని చెప్పి ఒక పెద్ద నాకు గుర్తున్నంత వరకు ఒక పెద్ద ఆవిడ పేరేదో గుర్తు పెద్ద ఆవిడని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఒక పెద్ద ఇష్యూ. అట్లాగా ఇప్పుడు సోషల్ మీడియా అనేది వెర్రితలలు వేస్తుంది. మామూలుగా మా కామన్ మ్యాన్ దగ్గరే వెర్రితలలు వేస్తుంది అనుకుంటే ఈ పార్టీలు వచ్చేసి సోషల్ మీడియా వింగ్స్ అని పెట్టి ఆ సోషల్ మీడియా వింగ్సే కాకుండా దానికి ఒక పెద్ద కంపెనీ లాగా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక కంపెనీ లాగా మెయింటైన్ చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తారో అలా కొంతమంది ఉద్యోగస్తులను పెట్టి ప్రత్యేకించి రాజకీయ పార్టీలు ఈ కొంతమంది వ్యక్తులను పెట్టుకుని దాంట్లో ఇష్టారాజ్యంగా విమర్శలు చేయడం అది ఒక స్థాయి నుంచి వైఎస్ఆర్సీపీ మాత్రమే నేను అంటున్నా. 2 రోజుల పాటు ఆయన్ని పులివెందుల డిఎస్పీ గారు విచారించినట్టు తెలుస్తోంది. 120కి పైగా ప్రశ్నలు అడిగారంట. వారు పొడి సమాధానాలు చెప్పారని చెప్పేసి రకరకాల కథనాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా అలాగే చెప్తారు. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు అందరికీ ఎవరికైనా కూడా ఈజీ ప్రాసెస్ అందరికీ తెలిసిపోయింది. గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు అది మాట్లాడేస్తే ఎవరైనా తప్పించుకోవచ్చు. అంతకన్నా పెద్ద శిక్షలేం పడవు. ఆ తర్వాత మనకి ఎలాగా బెయిల్ వస్తుంది. మనకి ఆల్రెడీ మన టీంలు ఉంటాయి కాబట్టి, లీగల్ టీంలు ఉంటాయి కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది. ఇది అందరికీ అర్థమైపోయింది. ఏదైతే మనకి దీంట్లో ఎక్కడన్నా ఒక శిక్షలు పడింది, అక్కడ పెద్ద శిక్షలు పడింది ఎక్కడన్నా చూపించండి. భార్గవ్ గారి గురించి మాట్లాడటమే కాదు, ఈ జనరల్ గా కూడా అందరికీ ఇది ఒక ఈజీ ప్రాసెస్ అయిపోయింది. మనం ఏదైనా చేయొచ్చు, ఏది చేసినా కూడా మనం ఎవరు పట్టుకుని, అది ఈడీ పట్టుకోనివ్వండి, సిబిఐ పట్టుకోనివ్వండి, ఎవడన్నా పట్టుకోనివ్వండి, మనం తెలిస్తే గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు, ఈ 3 చెప్పేస్తే అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా 4 ముక్కలకు బట్టి చెప్పేస్తే అయిపోతాయి. అందరికి అర్థమైపోయింది. సో అందరూ ఎవరినైనా ఇవాళ భార్గవరెడ్డి గారు మాత్రమే కాదు, ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఇలాంటి కేసులు ఎవరిని అరెస్ట్ చేసినా ఇవే సమాధానం చెప్తారు. దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది మన లీగల్ గా కొంచెం మనం ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా కఠినంగా చట్టాలు చేస్తే తప్ప, లేదంటే కనుక ఎవరైనా ఇదే సమాధానం చెప్తారు. దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఇప్పుడు నేను చెప్పేది భార్గవరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయన్ని కూడా కొన్ని ఇలాంటివన్నీ పోస్టులు పెట్టించుంటారు. ఆయన హెడ్ గా ఉన్నారు కాబట్టి ఆయన్ని చేశారు. అలాగే తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే హెడ్ గా ఉంటారో ఆ పార్టీలకు సంబంధించి వాళ్ళు దీనికి ఖచ్చితంగా బాధ్యులు అవుతున్నారు. ఎవరు పెట్టినా కూడా వీళ్ళే బాధ్యులు అవుతున్నారు ఫైనల్ గా. అందువల్ల వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ వీళ్ళు తీసుకెళ్లారు. గతంలో వైసీపీ వాళ్ళు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా కానీ ఒక స్థాయికి మించిపోయి విమర్శలు, అశ్లీలమైన విమర్శలు ఇలాంటివన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. దాంట్లో మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన లేదు. కొంత పార్టీలు కనుక కొంత సంయమనం పాటిస్తే, ఈ విషయంలో సంయమనం పాటించి గతంలో ఏ విధంగా ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళు, మన శత్రువులం కాదు, రాజకీయ పార్టీలు అంటే శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే గుర్తించుకుని సోషల్ మీడియాని కూడా ఆ విధంగా కంట్రోల్ చేస్తే తప్ప, లేదంటే ఈ రోజు భార్గవరెడ్డి గారు ఇంకొకళ్ళు అవుతారు, ఇంకొకళ్ళు అవుతారు, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ అంత సాహసం చేస్తారా సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు? సో మరి 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్షన్, వైసీపీ సోషల్ మీడియా అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, పరుష పద్యాలను ఉపయోగిస్తున్నారు, ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని రకరకాల ఆరోపణలు తెలుగుదేశం జనసేన చేస్తున్నప్పటికీ గతంలో ఆ సోషల్ మీడియాకే హెడ్గా వ్యవహరించిన భార్గవరెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి కానీ, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితిగా లేదు. భవిష్యత్తులో కూడా ఉండదేమో కదా. అంటే ఈ సోషల్ మీడియా యాక్టివిటీ అనే కాదండి, చాలా సమస్యలు రాష్ట్రంలో గతంలో, ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు గతంలో వైసీపీ మీద అనేకమైన విమర్శలు చేసినాయి. ఎక్కడన్నా ఒక్క మీద చర్యలు ఉన్నాయా? జత్వానీ కేసు ఏమైపోయింది? పెద్దిరెడ్డి గారి మీద ఏదో అది అన్నారు, ఇది అన్నారు, అసలు ఏదో తగలబెట్టేశారు, ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టేశారు అన్నారు. ఏమైపోయినాయి అవన్నీ? ఆశ్చర్యకరమైన అంశం నాకు ఈరోజు తెలిసింది దుర్గా శ్రీరామ్ గారు లేటెస్ట్ గా 2021 ఆ ప్రాంతంలో వినుకొండలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆదేశాలతోటి స్థానికంగా ఉన్నటువంటి నిశంకర శ్రీనివాసరావు అనేటువంటి ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి దారుణంగా కొట్టి గుండెల మీద కాళ్ళతో తన్ని 25 మంది మీద కేసు బనాయించి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ సిఐ గారికి 4 రోజుల క్రితం రేపల్ల టౌన్ సిఐగా పోస్టింగ్ ఇచ్చారు. అది నిజంగా షాకింగ్ అంశం అనమాట.
అదే అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ పేషిలోనే కొంతమంది ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి బాబు. అలా లెక్కేసుకుంటూ వస్తే ఎవరి మీద అయితే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారా లేదా టీడీపీనా ఎవరి మీద అయితే తీవ్రమైన విమర్శలు చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ లో మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు. ఇంకా ఇంకా పెద్ద పెద్ద కేసులు ఏవైతే మాట్లాడారో ఆ కేసులన్నీ ఇప్పుడు నత్తనడకం నడుస్తున్నాయి. లేదంటే అసలు ఏంటంటే ఇప్పుడు మాకు టైం పడుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, మా చంద్రబాబు నాయుడు గారు మంచివాడు, అంతా చట్ట ప్రకారం చేస్తారు, వీటన్నిటి చట్టాలు మామూలు సాక్ష్యాలు అన్ని తీసుకొచ్చి చేస్తారు. మరి కరెక్టే, మీరు చెప్పేదంతా కరెక్టే. కానీ మరి మీరు ఆ రోజు చేసిన ఆరోపణలు అంటే మీరు ఆ రోజు ఆరోపణలు మీరు సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేశారు కాదు. పాపం ఆ తెలుగుదేశం జనసేన వాళ్ళ మీద గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు పెట్టిన కేసులు ఈ రోజుకి ఉన్నాయి. ఈ రోజుకి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదే అధికారులు ఇదే కూటమి ప్రభుత్వంలో ఇదే టీడీపీ జనసేన ఎమ్మెల్యేల దగ్గర సిఐలుగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకే ఇబ్బంది లేదు. మళ్ళీ రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ లో పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వైసీపీ వాళ్ళని ఆ కార్యకర్తలు వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెడతారు ఇదే అధికారులు. అసలు ఇక్కడ తప్పెవరిది అసలు నాకు అర్థం అవట్లేదు. రాజకీయ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాయి, అలాగే అధికార పక్షంగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతాయి. ఈ రోజు ఇప్పుడు మన వైసీపీ మిత్రులందరూ ఎలా మాట్లాడతారు, గతంలో ఎలా మాట్లాడారు, అలాగే ఇప్పుడు గతంలో టీడీపీ కూటమి వాళ్ళందరూ ఏమేమి ఆరోపణలు చేశారు, ఈ రోజు ఆరోపణలు చేశారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే సాక్ష్యాలు ఆధారాలు నెమ్మది చట్టం అన్ని చెప్తున్నారు. ఏంటది మరి అంటే ఆ రోజు మరి చేసిందంతా మరి అంత ఉచితంగా చేశారా మీరంటే ఏం లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలైనా అలాగే ఉంటాయి. ఇక్కడ నాకైతే ఒకటి అర్థమైంది, దుర్గా శ్రీరామ్ గారి ఎపిసోడ్. కార్యకర్త అనేవాడే బలవుతున్నాడు, కార్యకర్త అనేవాడు కేసులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారిపోతున్నారు కార్యకర్త. ఈ అవినీతి అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల అవినీతి అధికారులు అవినీతి సొమ్ముని ఆ ప్రజాప్రతినిధులకు ఇచ్చేది పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు. ఆ ప్రాసెస్ చక్కగా నడుస్తుంది. జెండా మోసినోడు, జెండా కట్టినోడు తన్నులు తింటున్నాడు, కేసులు పెట్టించుకున్నాడు, అదే జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. మరి వీళ్ళకి ఎప్పుడు అర్థమైతే ఏమో.